ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట నాకు తగిలినప్పుడు అసలు ఏంటి నీకు అర్థేంటయ్యా? అది జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావా? నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు. జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే. జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు. అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నా. తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎగతలిగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా. నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం? నాదెళ్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్లిళ్ళు అయినాయి, జగన్ అంటే 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు. 4వది నాదెళ్ల మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు. గెలిచే పనే లేదు. అక్కారాట కానీ బావ బకరడు. నాదెళ్ల మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు. మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావా? మర్చిపోయిన తెనాలి ప్రజలు. ఆయన సతీమణి, ఆయన కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో. వారు కుటుంబ సభ్యులు తిరిగి తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ల మనోహర్. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ నాదెళ్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం. సరే, విమర్శ చేస్తే చేశాం. చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు, మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు, అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నీకు చెబుతున్నాయా పవన్ కళ్యాణ్? ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరితో చెబుతున్నావు చచ్చిపోవడం మరి నువ్వు వేయాలి. మరి ఇంకోటి కాదని కూడా మనవి చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. బీజేపీకి జత కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి. బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా. అందుకని జగన్మోహన్ రెడ్డి గట్ట ఓటేస్తాను అడుగుతాడు తిక్కలు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండితే మరి ఆయన ఖండించాడుగా అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలి. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతారంట, బూతులు తిట్టడంట. చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయా ఎక్కడ ఉన్నావు నువ్వు?
ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకెళ్ళారా ఒక్కొక్కడికి. కమర్షియల్గా ఉందా? కొడకెళ్ళారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని కళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఎదవల్లారా. ఇది చూసిందే ఒకసారి శాంపిల్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో. శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో నీకు పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘం